నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 నిన్న తిరిగి ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న ఒక్కరోజే 18 విమాన రాకపోకలు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 నుంచి అయితే జరిగాయి. దాదాపు 90 రోజుల పాటు నిలిపివేసిన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 నిన్న మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. జూన్ 2 నుంచి టెర్మినల్ 1 ద్వారా మరిన్ని విమాన సర్వీసులు దశల వారీగా ప్రారంభిస్తామని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు అయితే ప్రకటించారు. టెర్మినల్ 1 తిరిగి ప్రారంభం తర్వాత మొదటి విమానం ఎతిహాద్ కు చెందిన ఎయిర్లైన్స్ ఉదయం 9:55 కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 లో ల్యాండ్ అయింది. మొదటి రోజు మొత్తం 18 విమాన రాకపోకలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రస్తుతం విమాన కార్యకలాపాలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. అధికారుల ప్రకారం 50కి పైగా ఎయిర్లైన్స్లలో ప్రస్తుతం 20 ఎయిర్లైన్స్లు మాత్రమే తన సర్వీసులను అయితే ప్రారంభించాయి. ప్రతి ఎయిర్లైన్స్ కు మొదటి దశలో కేవలం ఒక ట్రిప్ ను మాత్రమే కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే అనుమతిస్తుంది. భారతీయ ప్రయాణికులు శుభవార్త ఏంటంటే నిన్న కేవలం ఇండిగో మాత్రమే తమ విమాన సర్వీసులను ఆపరేట్ చేసింది. ఈ రోజు ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లు కూడా విమాన సర్వీసులను అయితే ఆపరేట్ చేస్తుంది. ఎవరైతే మన తెలుగు వాళ్ళు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లు అవైలబుల్ లో ఉన్నాయి. మీరు కావాలంటే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు గల్ఫ్ కు చెందిన చాలా ఎయిర్లైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, గల్ఫ్ ఎయిర్, ఇంకా ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే టికెట్ ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కువైట్ నుంచి మీరు హైదరాబాద్ కి వెళ్తారా, చెన్నైకా, బెంగళూరుకా, ఏ డేట్ న మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో మొత్తం టైప్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఓన్లీ టికెట్ ధరలు ఎంత అని అడుగుతారు. అలా దానికి నేను సమాధానం ఇవ్వలేను. మీరు ఏ డెస్టినేషన్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డేట్ న ట్రావెల్ చేయాలనుకుంటున్నారో మొత్తం కామెంట్ చేస్తే దానికి నేను చెక్ చేసి టికెట్ ధర ఎంత ఉందో చెప్తాను. లేదంటే గనక ఒక ఫుల్ వీడియో చేసి అందులో మన హైదరాబాద్ కి, చెన్నైకి టికెట్ ధరలు ఎలా ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.